ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. సుకుమార్ సినిమా అంటే స్టోరీ ఎంత ప్రత్యేకమో మ్యూజిక్ కూడా అంతే ప్రత్యేకం. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తో ఆయన కాంబినేషన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోకు బ్రేక్ పడబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కనున్న RC-17 కి DSP దూరం అవుతున్నారా, లేక ఇవన్నీ కేవలం ప్రచారమేనా? ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్యతో మొదలైన ఈ ప్రయాణం 100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 ఇలా వరుస మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్ ని అందించింది. ఈ సినిమాలో పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రత్యేకంగా పుష్ప సిరీస్ పాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అలాంటి సక్సెస్ఫుల్ కాంబోకు ఇప్పుడు బ్రేక్ పడబోతోందనే ప్రచారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-17 సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించకపోవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రంగస్థలం తర్వాత చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అలాంటి సమయంలో DSP ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారం మెగా అభిమానుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రచారానికి కారణం పుష్ప 2 సమయంలో జరిగిన కొన్ని పరిణామాలేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ సినిమా రికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, కొన్ని సన్నివేశాలకు ఇతర సంగీత దర్శకుల సహాయం తీసుకున్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అదే ప్రభావం ఇప్పుడు RC-17 పై పడిందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఒకవేళ దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టులో లేకపోతే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది మరో ఆసక్తికరమైన చర్చగా మారింది. బాలీవుడ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్, హర్షవర్ధన్ రామేశ్వర్, సాయి అభ్యంకర్ ఇలా పలువురి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ పేరు కూడా అభిమానుల చర్చల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే మరోవైపు ఒక అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సినిమా విజయానికి కేవలం సంగీత దర్శకుడే కారణం కాదని, దర్శకుడి విజన్ కూడా అంతే ముఖ్యమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త సంగీత దర్శకుడు వస్తే కొత్త సౌండ్, కొత్త స్టైల్, ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అదే సమయంలో దేవిశ్రీ ప్రసాద్ లాంటి సంగీత దర్శకుడి స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సుకుమార్ RC-17 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే ప్రశ్నకు అధికారిక సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి RC-17 లో దేవిశ్రీ ప్రసాద్ ఉంటారా, లేక కొత్త సంగీత దర్శకుడితో సుకుమార్ మరో కొత్త ప్రయోగం చేస్తారా అన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఈ వార్తల్ని ప్రస్తుతానికి ప్రచారంగానే చూడాలి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. ఇలాంటి తాజా సినిమా అప్డేట్స్, ఎక్స్క్లూజివ్ ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం Prime9 ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియజేయండి.